హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు ఈ వీడియోలో ఇయర్ ఫోన్ యొక్క 3.5mm జాక్ దగ్గర మనకు స్లీవ్స్ అనేది లోపల కట్ అయిపోతూ ఉంటాయి. అలా కట్ అయిపోయినప్పుడు మనం ఎలా రిపేర్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే 3.5mm జాక్ దగ్గర ఉన్నటువంటి వైర్ని కట్ చేసుకోవాలి. వైర్ కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 3.5mm జాక్ యొక్క పిన్ పైన ఉన్నటువంటి రబ్బర్ కానీ మెటల్ కానీ తీసేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇయర్ ఫోన్ యొక్క కేబుల్లో ఉన్నటువంటి 4 వైర్స్ని ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నటువంటి వైర్స్ని 3.5mm జాక్ యొక్క పిన్కి సోల్డరింగ్ అయితే చేయాలి. ఎలా అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ యొక్క 4 వైర్స్కి ఇలా సోల్డరింగ్ చేసుకున్నట్లయితే 3.5mm జాక్ యొక్క పిన్కి ఈజీగా సోల్డరింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, 4 వైర్స్ యొక్క సోల్డరింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ విధంగా ఇలా సోల్డరింగ్ చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి టచ్ కాకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, సోల్డరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫ్రెండ్స్, మీ అందరికీ ఎంసీల్ ఐడియా ఉండే ఉంటుంది. ఈ యొక్క ఎంసీల్లో మనం కొంచెం తీసుకొని రెండింటిని చాలా బాగా మిక్స్ చేయాలి. ఎలా అంటే మొత్తం బ్లాక్ కలర్కి వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 3.5mm జాక్ అయితే ఉంటుంది కదా, ఈ యొక్క జాక్కి ఈ యొక్క ఎంసీల్ని ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఎలా షేప్ కావాలంటే ఆ విధంగా అప్లై చేయండి. క్లీన్గా అప్లై చేసిన తర్వాత ఎక్స్ట్రాగా పిన్ పైకి వచ్చినటువంటి ఎంసీల్ని ఈ విధంగా బ్లేడ్ సహాయంతో కట్ చేసుకోండి. ఇలా కట్ చేయనట్లయితే ఈ యొక్క 3.5mm జాక్ మొబైల్కి అయితే ఫిక్స్ కాదు. ఈ యొక్క ఎంసీల్ని క్లీన్గా 3.5mm జాక్కి ఈ విధంగా పిన్ షేప్కి మార్చుకున్న తర్వాత ఇది ఆరిపోయేంత వరకు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఎంసీల్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్.